అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 7వ శ్లోకం చదువుకుందాం. 4, 5, 6 శ్లోకాల్లో పాండవులలో ఎవరు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు పెద్ద పెద్ద యోధులు ఉన్నారు అనేది తెలుసుకున్నాం. ఇందులో కౌరవుల వైపు ఎవరున్నారు అనేది దుర్యోధనుడు చెప్తాడనమాట. ఒకసారి సందర్భం చూద్దాం. పాండవ సేనలో ప్రధాన యోధుల పేర్లను తెలిపి దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇక తమ సేనలోని ప్రధాన వీరుల గురించి తెలుసుకొనమని కోరుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. దీని అర్థం తెలుసుకుందాం ఒకసారి. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనా నాయకులను గురించి తెలుపుచున్నాను. ఇక రాబో 2 శ్లోకములలో దుర్యోధనుడు తన పక్షమునందలి ప్రధాన వీరుల నామములను పేర్కొనుచు అన్యాన్య వీరులతో పాటు వారిని ప్రశ్నించుచున్నాడు. 8వ శ్లోకం చదువుకుందాం. భవాన్ భీమశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. అంటే వీళ్ళందరూ కౌరవ సేనలో ముఖ్యులని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీరును అని ఎవరిని సంబోధించారంటే ద్రోణాచార్యుని సంబోధించారు.